ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మహాకృప చేత మరొకసారి మీ అందరి దగ్గరికి ఇలాగున కనిపించుటకు ప్రభు నాకు ఇచ్చిన కృప. ఈ కృపా వార్త ఛానల్ ద్వారా మరొకసారి ప్రభు మీతో మాట్లాడడానికి అల్పుడను దీనుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని మరి ఈ సమయం ఇచ్చారండి. రండి, ఈ రోజున మనము ఒక మంచి వాక్య భాగాన్ని మరొకసారి ప్రభు కృప చేత ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుని యొక్క వాక్యములో హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆ కుమారుని ఆయన సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడారు ప్రభు. అవును, ఆ కాలంలోని ప్రతి ఒక్క సందర్భంలోని దేవుని వాక్యము మరి ఇర్మియాకు ప్రత్యక్షమై అంటూ ఉంటారు. మరి మోషే యొద్దకు దేవుని వాక్యం వస్తుంది. మరి అలాగన ప్రతి ఒక్క ప్రవక్త ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి ప్రభు తన వాక్యాన్ని పంపించేవారు. వాక్కును పంపించి వారితో మాట్లాడేవారు. ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళు ప్రజల దగ్గరికి ప్రకటించేవారు. పూర్వము ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు తన వాక్యము పంపించి ఆ వాక్యము ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆది అందు వాక్యమై ఉన్నవాడు, వాక్యమై దేవుని దగ్గర ఉన్నవాడు, ఆ వాక్యమై ఉన్న దేవుడైన యేసుక్రీస్తు మరి కృపా సత్య సంపూర్ణుడిగా మరి శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోకి వచ్చి మనతో మాట్లాడడానికి ఇదిగో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన వచ్చారు కనుక ఆ కుమారునికి సమస్తముకు వారసుని నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా అంటే ఆ మాట ద్వారా మీరు ఆదికాండంలో 1వ అధ్యాయంలో 1వ మాట మీరు గ్రహిస్తే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడి ఉంటుంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అందు వాక్యము ఉండెను. ఆది అందు వాక్యము ఉండెను. ఆది అనగా ఆది అంతము లేని యేసుక్రీస్తు ప్రభు. ఆది అంటే మొదటివాడు అని అర్థం. ఆది అయి ఉన్నవాడు అని అర్థం. ఆది అందు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు అన్నమాట. ఇక్కడ ఈ యొక్క వచనంలో ప్రభుతున్నాడు. ఆ కుమారుని ద్వారా సమస్తము వారసునించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ప్రపంచములను నిర్మించెను అనగా ప్రభువైన మాట, యేసుక్రీస్తు వారి మాట పలికితే ప్రపంచాలు నిర్మించబడ్డాయి. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన మాటలకి నిర్మించే శక్తి ఉంది. శూన్యములో సమస్తమును నిర్మించగలడు. ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఏమి లేని దగ్గర ఉన్నట్టుగా పిలవగలడు. ఆయన మాటకి అంత శక్తి ఉంది. ఆయన మాట ద్వారా సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఎప్పటికీ ఆయన తన మాట ద్వారా నిర్వహిస్తున్నాడు. ఆయన మాట అంత శక్తివంతమైన మాట. ఆ మాట ఈ రోజున దేవుడు నిన్ను వినమంటున్నాడు. ఏమని? ఆయన నిన్ను కూడా నిర్మించగలడు. ఒకవేళ శిథిలం అయిపోయిందేమో నీ జీవితము, ఒకవేళ పాడైపోయిందేమో నీ జీవితము, ఇక నన్ను బాగు చేయగలిగిన వారు ఎవరు లేరు అనుకుంటున్నావేమో,
అయితే నీకు ఒక మంచి వార్తను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రోజుతో అయిపోలేదు. ఇప్పటి నుండి ఇక మీదట అనే పదము బైబిల్లో చాలాసార్లు కనబడుతుంది. అది ఏంటంటే, ఇక మీదట దేవుడు నిన్ను బలముగా నిర్మించబోతున్నాడు. ఆయన మాట ద్వారా, ఆయన ఒక్క వాక్యము సెలవిచ్చడం ద్వారా శిథిలమైపోయిన జీవితాలు అనేకం కట్టబడ్డాయి. ప్రపంచము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతో మందిని దేవుడు కట్టాడు. ఇక నన్ను కట్టేవారు ఎవరు లేరు అని నిరీక్షణ లేకుండా నశించిపోతున్న వారిని ప్రభు కట్టారు. ఈ రోజున నిన్ను కూడా కడతారు. అయితే నువ్వేం చేయాలి అంటే, కట్టడానికి ఆయన చేతులకి నీవు అప్పగించుకోవాలి. ఆయన సరిచేయడానికి ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ఆయన బాగు చేయడానికి ఆయన చేతులకి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అలాగే అప్పగించుకున్నప్పుడు ఆయన నోటి మాట చాలు నువ్వు బాగు అవడానికి. ఆయన చేతులకి నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకొని మరి ప్రేమగా నిన్ను బాగు చేస్తారండి. ప్రేమగా బాగు చేస్తారు. పక్షవాతం గలవారు ఇక అయిపోయింది నా జీవితం అన్నప్పుడు ఆయన బాగు చేశారు. ఇదిగో గుడ్డివారు, ఏ యొక్క వెలుగు లేకుండా చీకటిలో పుట్టినది మొదలుకొని సంచరించిన వారు కూడా ఆయన మాట ద్వారా వెలుగును పొందుకున్నారు. ఇదిగో పక్షవాతం గలవారు, గుడ్డివారే కాకుండా చాంద్ర రోగులు, మరి రకరకాల రోగులు మరి ఆయన దగ్గరకు తేబడినప్పుడు ఆయన తన మాట ద్వారానే, అంతేకాదు ఆయన తన మాట ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టాడు. చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతూ సమాధుల్లోని సంచరిస్తున్న వారిని విడిచిపెట్టు పోనని గద్దించినప్పుడు గొప్ప గొప్ప దెయ్యాలు, సేనా దెయ్యాలు విడిచి వెళ్ళిపోయినాయి. ఆయన మాట ద్వారా నిన్ను నిర్మించగలిగిన దేవుడు నా యేసు ప్రభు, మన ప్రభు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మాటకి అంత గొప్ప మాట, బలమైన మాట, సృష్టించగల మాట, జీవము కలిగిన మాట, వెలుగుతో నిండిన మాట. అది చీకటి బ్రతుకుల్లో వెలిగించగలిగిన మాట. ఆ మాటను గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయనంట తన మాట చేత సమస్తాన్ని నిర్మించాడంటండి. ఈ రోజున నీ జీవితంలోని ఏం శిథిలమైపోయిందో, ఏం పాడైపోయిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఆర్థికంగా పాడైపోయినా, ఆరోగ్యపరంగా పాడైపోయినా, లేకంగా ఒకవేళ ఆత్మీయ స్థితిలో పడిపోయినా సరే, లేదా సామాజికంగా పడిపోయినా సరే, ఏ విధంగా పడిపోయి చితికిపోయినా సరే, నిన్ను లేవనెత్తి మళ్ళా పూర్వపు స్థితి కంటే బలమైన మంచి స్థితిలో కట్టగలిగిన వాడే నా యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాటకు అంత శక్తి ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే చూద్దామండి. లూకా సువార్త 7వ అధ్యాయములో, అప్పుడు ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు, 1వ వచనంలో నుండి, అసలు వ్యాధిగ్రస్తుడై చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన వేడుకున్నటకు యూదులను ఆయన యొద్దకు పంపెను. యేసు ప్రభు గురించి ఒక శతాధిపతి, 100 మంది మీద అధిపతి, ఆయన తన దాసునికి బాగలేదంట, ఆయన దగ్గర పనిచేస్తున్న వ్యక్తికి బాగలేదంట. ఆ దాసుని బాగు చేయడానికి ఆయన ప్రయత్నిస్తుండగా యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నారంట. ఆయన మాట చేత ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో, ఆ మాట చేత ఎన్ని ఆశ్చర్యాలు జరుగుతున్నాయో విన్నారంట. విని యూదులను, కొంతమంది ఆయన స్నేహితులైన యూదులను కొంతమంది పంపించారంట. అయ్యా, ఆయనకి చెప్పండి, నా దాసుడు కాస్త మరి అనారోగ్యంతో ఉన్నాడు, దయచేసి ఆయన్ని మరి రమ్మనండి అని అనలేదు. ఆయనకి చెప్పండి అన్నారు. అంటే ఆ మాటకి బట్టి వీళ్ళు వెళ్ళి ఆయన కోసం కాస్త బాగా మంచి మాటలు చెప్పారు. అయ్యా, చాలా మంచోడయ్యా, నిజంగా మన కోసం చాలా సహాయం చేశాడయ్యా, మా యూదుల కోసం ఆయన మరి అనేక రకాలుగా కట్టించాడయ్యా అంటూ ఆయన కోసం మంచి మాటలు చెప్పారు. చెప్తే ఇదిగో ఇక 6వ వచనం చదువుతున్నాను. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను. ఎంత మంచి మాట! యేసు ప్రభు దగ్గర ఒక అన్యుడు చెప్తున్న మాట. అయ్యా, శ్రమ పుచ్చుకోవద్దయ్యా,
అయ్యా నువ్వు అంత కష్టపడొద్దయ్యా, నువ్వు మా ఇంటికి రావద్దయ్యా, రావద్దయ్యా. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నువ్వు ఉన్నతుడు అయ్యా, నువ్వు సర్వోన్నతుడు అయ్యా. నిన్ను చేర్చుకోవడానికి నా ఇల్లు యోగ్యమైనది కాదయ్యా, రావద్దయ్యా. కానీ ఒక్కటి మాత్రం చేయయ్యా. చూడండి, అతని యొద్దకు పంపించిన పాత్రుడని నేను ఎంచుకోవటం లేదు. అయితే ఒక్క మాట మాత్రం సెలవు ఇవ్వయ్యా, ఒక్క మాట మాత్రం సెలవు ఇవ్వండి అయ్యా. అప్పుడు నా దాసుడు బాగా అయిపోతాడు. ఎంత ఎంత మాట మీద ఎంత నమ్మకం ఉందో చూడండి ఈయనకి. ఆ మాట మీద ఎంత అద్భుతం అండి. ఆ మాట మీద ఆయన నమ్మకం, ఆ మాట చాలయ్యా అని అంటున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా ఇశ్రాయేలు 9వ వచనంలో అని చివరి మాట చదువుతున్నాను. ఆ జనసమూహం వైపు యేసు తిరిగి, ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. పైన అంటాడు, ఆయన ఆశ్చర్యపడి. యేసుక్రీస్తు ప్రభువే ఒక ఆశ్చర్యకరుడు కదా, ఆయనే ఆశ్చర్యాలు చేసేవాడు కదా. ఆశ్చర్యాలు చేసే ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్చర్యపరిచే విశ్వాసం చూపిస్తున్నాడు ఇతను. ఏమంటున్నాడంటే, నా ఇంటికి రావద్దు బాబు, నువ్వు నా ఇంటికి వస్తే నిన్ను చేర్చుకున్నంత యోగ్యత కానీ పరిశుద్ధత కానీ నా దగ్గర లేవు, నేను పాపిని. ఒక్క మాట చెప్పు నాయన, ఒక్క మాట చెప్పు. ఆ మాట ద్వారా నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఎంత గొప్పగా ఉందండి ఇది, ఎంత బాగుందండి, వినడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాంటి విశ్వాసం మనం ఈ కాలంలో కనపరచగలుగుతున్నామా? అలాంటి ప్రేమ, ఎవరో దాసుడి కోసం చూపించే ప్రేమ కనపరచగలుగుతున్నామా? అయ్యా రావద్దు అని చెప్పడానికి ప్రభు దగ్గరికి, మనం ఎలాగున్నా, మన జీవితాలు ఎలాగున్నా, మనం ఎలా పాడైపోయినా సరే మన ఇంటికి పరిశుద్ధులు రావాలని కోరుకుంటాం. కానీ మనం పరిశుద్ధంగా ఉండి వాళ్ళని పిలుద్దామని అనుకోము. ఎప్పుడు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ప్రభు సంతోషిస్తాడు. ప్రభుకి ఏది అవసరాలు లేవు, ఏది అవసరం లేదు. ఒకే ఒక అవసరం, అదేంటి అంటే నువ్వు బాగుపడాలని, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మరి ఆయనకు తగినట్లుగా జీవించాలని, ఆయన అంగీకరించే నైవేద్యంలా ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుకుంటున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మన యోగ్యత చూసుకోవాలి. యోగ్యులు కాకపోతే ముందే యోగ్యత కోసం ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను పరిశుద్ధపరచండి, ప్రభా నేను పాపిని అని ఒప్పుకొని దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు చాలా సంతోషిస్తారు. తరువాత నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఈ వ్యక్తిలాగా మరి తన కోసం ఏమి అడగలేదు, కానీ తన దాసుడి కోసం అడుగుతున్నాడు. అయ్యా బాగు చేయండి. ఈ రోజున దేవుడు నీ ప్రార్థన కూడా అలాగ అడుగుతున్నాడు. ఆయన నిర్మించే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. చూడండి, అలాగనే దేవుని యొక్క మాటలు చూడండి, కీర్తనల గ్రంథంలో 12వ కీర్తనలో 6వ చరణంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగించి ఊదిన వెండి అంత పవిత్రములు. ఎంత బాగుంది కదండి మాట. దేవుని మాటలంట, యేసయ్య మాటలంట పవిత్రమైనవంట అండి. ఎంత పవిత్రం అంటే అక్కడ రాస్తాడు, అవి మట్టి మూసలో వేసి 7 మార్లు అగ్నిలో పెట్టి కరిగి ఊదిన వెండి అంత, అందులో ఏ మాత్రము మకిలి లేకుండా మొత్తం పవిత్రపరిచినంత పవిత్రమైన మాటలంట నా ప్రభు మాటలు. ఆ మాటలు అంత పవిత్రమైన మాటలు నువ్వు వింటున్నావా? ప్రతిరోజు చదువుతున్నావా? ప్రతిరోజు ఆ మాటల చేత నీ హృదయపు గిన్నెను నింపుకుంటున్నావా? ఆలోచించు. ఆ మాటలు నీళ్ల వంటివి, నిన్ను పరిశుద్ధపరుస్తాయి. ఆ మాటలు అగ్ని వంటివి, నిన్ను కాల్చి పవిత్రపరుస్తాయి. ఆ మాటలు సుత్తి వంటివి, నీ బండ హృదయాన్ని బద్దలు చేస్తాయి. ఆ మాటలు సబ్బు వంటివి, నీలో ఉన్న ప్రతి కళంకమును తీసివేస్తాయి. ఆ మాటలు పవిత్రమైనవి, నిన్ను పవిత్రపరుస్తాయి. యేసు ప్రభు మాటలు ఎందుకు వినాలి అంటే కాలక్షేపానికి కోసం కాదు, లేదా యేసు ప్రభు మాటలు ఎందుకు వినాలంటే కాలం గడపడానికి కాదు.
ఈరోజు ఆదివారం కాబట్టి, ఈరోజు శనివారం కాబట్టి, ఈ మందిరానికి వెళ్ళాలి కాబట్టి, ఈ సమయం సాయంత్రం కాబట్టి, ఇప్పుడు చదువుకోవాలి కాబట్టి, ఇలాగా ఆచారబద్ధం కాదు. ఆ మాటలు ఎప్పుడు నువ్వు మననం చేసుకుంటే నీలో జీవము, లేఖనముల యందు జీవము కలదని అంటాడు ప్రభు. ఆ లేఖనాల్లో జీవం ఉంది. ఆ వాక్యాన్ని ఎంత నువ్వు మననం చేసుకుంటావు అంత కడగబడతా ఉంటావు. ఎంత నువ్వు దానిని జ్ఞాపకం చేసుకుంటావు అంత కాల్చబడతావు. ఎంత నువ్వు దానితో సంబంధం కలిగి ఉంటావు సబ్బుతోని అంత కడిగేస్తాడు ప్రభు. ఒకవేళ ఎక్కడైనా కఠినత్వం ఉంటే దాన్ని పగలబడతాడు ప్రభు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది పవిత్రమైన మాటలైన మాటలు. అలాంటి పవిత్రమైన మాటల చేత చూడండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో, లేదా 1 నుండి చదువుతాను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో నుండి పనికిరాని తీగలను తీసివేయు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎంత బాగుంది కదండి ఈ మాట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన మాటను బట్టి మనము పవిత్రులు అయిపోతాం. వింటున్న కొద్దీ నిన్ను పవిత్రపరుస్తుంది, వింటున్న కొద్దీ నిన్ను కడుగుతుంది. అందుకనే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ మాటలు ఉంచుకున్నాను దేవా అంటాడు దావీదు. నిన్ను పాపము చేయనివ్వవు, పవిత్రంగా ఉంచుతాయి. నీ మాటల్లో, నీ ఆలోచనల్లో, నీ చూపుల్లో, నీ చేతల్లో, నీ నడకలో, నీ పడకలో ఎక్కడైనా సరే పాపాన్ని చొరబడనివ్వకుండా ఎక్కడికక్కడ ఆపేది దేవుని వాక్యం. ఖడ్గము వలె, ఒక డాలు వలె, ఒక శిరస్త్రాణం వలె అడ్డుకుంటది, ఒక కవచం వలె అడ్డుకుంటాయి దేవుని వాక్యము. ఆ పాపాన్ని అడ్డుకొని నిన్నెప్పుడు కాపాడుతూ ఉంటాయి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది పవిత్రమైన మాటలు. ఒకటి నిర్మించే మాటలు, రెండోది పవిత్రమైన మాటలు. మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇంకొక మాట చూసినట్లయితే బ్రతికించు మాటలు. ఇదిగోండి లూకా సువార్త 8వ అధ్యాయం 8వ వచనములో ఒక వాక్యము ప్రభు చూపిస్తున్నారు. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు నుంటకు చెవిలి గలవాడు వినుగాక. అవి బ్రతికించే మాటలు, దేవుని యొక్క మాటలు, బ్రతికించే మాటలు. ఇగో నూరంతలుగా ఫలింపజేస్తుంది. యోహాను సువార్తలో 11వ అధ్యాయములో మరి చూసినట్లయితే అక్కడ మరియా, మార్త, లాజరు అనే ఒక చిన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో లాజర్ అనే వ్యక్తికి మరి మరణకరమైన రోగము చేత మరి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, నిద్రించారు. ప్రభులు నిద్రించారు. నిద్రించుట కారణం చేత ఆయన మరి ఆ సంగతి యేసు ప్రభువుకి చెప్పబడింది. ఆయన యేసు ప్రభు ఉన్న చోటనే ఇంకా కొన్ని రోజులు అనగా 4 రోజులు ఆలస్యంగా మరి అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికి సమాధి చేయబడిన లాజర్ని ఎక్కడ పెట్టారు అని అడిగారు. వాళ్ళు దుఃఖపడుతున్నారు, మంచి దుఃఖంలో ఉన్నారు. మరియా దుఃఖపడుతుంది, మార్త దుఃఖపడుతుంది. వాళ్ళని మాటల చేత అందరూ ఓదారుస్తున్నారు. చాలా మంది వాళ్ళని వచ్చి పరామర్శ చేస్తున్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభు అక్కడికి వెళ్తే ప్రభు అంటారు, అయ్యా ప్రభుని ఆ స్త్రీలు అంటారు, అయ్యా మీరు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావకుండా ఉండేది. అయితే ప్రభు అన్నారు, ఇప్పుడైనా మించింది లేదమ్మా, మీ తమ్ముడు ఇప్పటికైనా బ్రతుకుతాడు. అవును ప్రభు నాకు తెలుసు, ఇప్పుడైనా బ్రతుకుతాడు. అయితే పునరుద్ధాన దినమందు బ్రతుకుతాడు, పునరుద్ధాన దినమందు బ్రతుకుతాడంట. అప్పుడు యేసుప్రభు అంటారు, కాదమ్మా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచితే ఎలా చనిపోయినా సరే బ్రతుకుతారమ్మా అని అంటున్నాడు. ఆవిడేమో ఒకలా చెప్తుంది, ఈయనేమో పునరుద్ధానం ఎక్కడో ఎప్పుడో లేదమ్మా, నేనే పునరుద్ధానాన్ని అని చెప్తున్నారు ప్రభు. ఒక్కోసారి ఆయన చెప్పిన మాట వినం, మనకేదో ఒక అభిప్రాయం ఉంటుంది కదా, ఆ అభిప్రాయం మీద ఉండిపోతాం. మనకేదో పిచ్చి నమ్మకం ఒకటి ఉంటుంది కదా, ఆ నమ్మకం మీద ఉండిపోతాం. అయితే దేవుని మాటలు శ్రద్ధగా విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వింటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సహాయం ద్వారా వింటే దేవుని మర్మములను బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎప్పుడైతే
మార్తను అన్నాడు, ఏమన్నారంటే, నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు అన్నాడు. ఆ మాటను బట్టి మరి మార్త ఇక మాట్లాడలేదు. ఎక్కడ అసమాధి అని అడిగారు, అసమాధి చూపించారు, రాయిని తొలగించండి అన్నాడు. మరలా అంటుంది, వద్దు ప్రభువా, 4 రోజులైందయ్యా, అమ్మో వాసనయ్యా అంటుంది. కంపు కొడతాడయ్యా, వద్దునైనా అంటుంది. మరలా ప్రభుకి అసహనం. తొలగించమండి. అప్పుడు తొలగించాడు. తొలగించగానే కనులెత్తి తండ్రికి కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా, నా కోసం కాదు కానీ వీళ్ళందరూ నమ్మకానికి, వీళ్ళందరి విశ్వాసానికి గుర్తుగా నా కోసం కాదు కానీ ప్రభువా నీ మహిమార్థమై లాజరును బయటికి రప్పించండి. చిన్న ప్రార్థన. ఆయన కృతజ్ఞత చెల్లించి అన్నారంట, లాజరు బయటికి రా. ఒకటే మాట, లాజరు బయటికి రా. ప్రేత వస్త్రముల చేత చుట్టబడిన వాడై అని రాయబడింది. ఆయన నిదానంగా వచ్చేసాడంట బయటికి. ఆయన బ్రతికించే మాటలు గలవాడు. ఆయన మాటల్లోని శక్తి, జీవం ఉంది. బ్రతికిస్తాడు, నిన్ను నన్ను బ్రతికిస్తాడు. అలాంటి మాటలను ఈరోజు చదివావా? ఈరోజు ధ్యానం చేసావా? ఇగో 7 రకాల మాటలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు 3 రకాల మాటలు మీకు చెప్పడం జరిగింది. ఒకటి నిర్మించే మాటలు, ఒకటి పవిత్రపరిచే మాటలు, ఒకటి బ్రతికించే మాటలు. ఆ మాటల చేత మరి నిత్యము ఆయన రాకడ వరకు ఎదురు చూద్దాం. ఆ మాటల చేత జీవం పొందుకొని రాకడలో ఎత్తబడతాం. ఆ మాటే మనల్ని పరలోకానికి నడిపించేది. అలాంటి మాటల చేత నీవు నింపబడదు గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.